బాంబినో ఆర్ సేమియాతో అమేజింగ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాటర్. ఫస్ట్లీ మనము సేమియా ఉంటుంది కదా, ఆ సేమియాని నేను బాంబినో బ్రాండ్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని వాటర్లో వేయాలి. సో వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ హాట్ వాటర్లో వేసేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి అలా 2 to 3 minutes స్టిర్ చేయాలి. మనకి బాంబినో అనేది ప్రాపర్గా కుక్ అయిందో లేదో మనము టెస్ట్ చేస్తూ ఉండాలి. కావాలంటే మనం మూత పెట్టేయచ్చు, కాకపోతే మూత పెట్టేస్తే ఏమవుతుందంటే మనము సరిగా చూసుకోకపోతే మరీ అవి సాఫ్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్ మూత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 to 6 minutesలో చూస్తున్నారు కదా, ప్రాపర్గా బాంబినో అనేది కుక్ అయిపోయింది. సో దాన్ని తీసి కోల్డ్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకుందామా. సో ఒక బౌల్లో నేను నార్మల్ కట్టర్లో క్యారెట్స్, క్యాప్సికమ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్, మళ్ళీ మనకు ఏది కావాలంటే అవన్నీ మనము తురుముకొని పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఫైన్లీ చాప్ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనము వేసేసుకోవాలి. ఈ విధంగా మనము బాంబినో అనేది అంతా మనం వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి. సో కొంచెం కొంచెంగా వేసేసుకోవచ్చు, లేకపోతే అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఇందులోనే మనము సఫిషియంట్ క్వాంటిటీస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెము చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, లేకపోతే గరం మసాలా పౌడర్ తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్లో ఏంటంటే స్టిక్కింగ్ కెపాసిటీ ఉంటుంది. సో అది ఎక్కువగా మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఎందుకంటే మన వెజిటేబుల్స్లో ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాంబినోలో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా. సో ఆ మాయిశ్చర్ ఇనఫ్ టు మేక్ ఇట్ లైక్ అ ఫైన్ బాల్స్. ఇన్ దిస్ వే మనము కొంచెం కొంచెంగా కార్న్ఫ్లోర్ వేసుకుంటూ నీట్గా కలిపేసుకొని చూస్తున్నారు కదా, అలా స్లైట్గా కార్న్ఫ్లోర్ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం టేస్ట్ చూడొచ్చు. ఇన్ కేస్ మనకి ఉప్పు కారం అవన్నీ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనము కడాయి సైజ్ బట్టి ఎంత ఆయిల్ అయితే వేస్తామో దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా జస్ట్ లైక్ మంచూరియా ఎలా చేసి పెట్టుకుంటామో అలా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ లైక్ మంచూరియా మనము బాల్స్ లాగా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసి దాన్ని డీప్ ఫ్రై చేసేయడమే, అంతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందో అసలు, జస్ట్ లైక్ రెస్టారెంట్ స్టైల్లో విత్ బాంబినో అన్ని వెజిటేబుల్స్ వేసి చేసాము. జస్ట్ లైక్ దట్ స్నాక్స్ లా కూడా తినేయచ్చు, లేకపోతే దీన్ని వెట్ మంచూరియా లా కూడా మనం చేసుకోవచ్చు. బాంబినో డ్రై మంచూరియా జస్ట్ లైక్ దట్ తినేసిన చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇప్పుడు వెట్ మంచూరియా కోసము నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ సాస్, సాయ్ సాస్, కొంచెం వెనిగర్ అండ్ కొంచెం టొమాటో సాస్ కావాలి. సో ఈ 4 థింగ్స్ ఉంటే మనము వెట్ సాస్ చేసుకోవడానికి చాలా సింపుల్. సో వెట్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వెజిటేబుల్స్లో ఏంటి అంటే ఆనియన్స్ కావాలి, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇవి ఉంటే చాలు. మనకు కావాలంటే గార్లిక్ కూడా మనము సన్నగా కట్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మనము ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అన్నీ వేసేసి మంచిగా దాన్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇట్స్ టైమ్ ఫర్ సాసెస్. సో ఇప్పుడు కొంచెం సాయ్ సాస్ వేసేసి ఇంకొంచెం సేపు దాన్ని సాటే చేస్తే కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం టొమాటో సాస్ వేయాలి. టొమాటో సాస్ లేకపోతే మనం ఫైన్లీ చాప్ టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ మిక్స్ చేసిన లిక్విడ్ని వేస్తున్నాను. అండ్ ఇప్పుడు డ్రై మంచూరియా అంతా అందులో యాడ్ చేయడమే, అంతే.
ఈ బాంబినో వెట్ మంచూరియా అనేది మనము మేయోనీస్తో తిన్నా చాలా బాగుంటుంది. పైన కొంచెము చీజ్ గ్రేట్ చేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. సో యాజ్ ఐ జస్ట్ సెడ్, పిల్లల స్నాక్స్ బాక్స్ లేకపోతే ఈవినింగ్ మనం చాయ్తో తిన్నా చాలా బాగుంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టేస్టియెస్ట్ అండ్ హెల్దియెస్ట్ రెసిపీ. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.